సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. స్వామి, ఈ రోజు సమావేశానికి ఆర్టీసీ అధికారులు అంటే ఆర్టీసీని లాభాల బాట పట్టించే అంశానికి సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేశారు, సీఎం ముందు ఉంచబోతున్నారు? స్వామి, తెలంగాణ ఈరోజు ఆర్టీసీ మీద సమీక్ష చేయబోతున్నారు. నిన్ననే ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ, అదేవిధంగా మరో 2 ఏళ్లు పదవి కాలం పొడిచినటువంటి ఎండీ జేవీ రమణారావుతో కూడా సమావేశమై ఈ రోజు ఎజెండా ఏముంచాలన్న విషయంపై చర్చించారు. ఇప్పటికే సీఎం నుంచి ఆర్టీసీ ఇదే విధంగా నష్టాల బాటలోకి వెళ్తే మూసేయాల్సిందని అని చెప్పేసి కఠినంగా మాట్లాడిన మాటలు కూడా బయటకు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఆర్టీసీ సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులతో పాటు అదేవిధంగా ఈడీలు, జీఎంలు, అదేవిధంగా ఆర్ఎంలు, డిఎంలతో సహా పూర్తిగా అందరితో సమావేశం నిర్వహించి వారికి ఆర్టీసీ భవిష్యత్తుకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. ఆర్టీసీ ఎందుకు నష్టాలు వెళ్తుంది, తెలంగాణ ఆర్టీసీ నిజాం కాలంలో స్థాపించిన ఆర్టీసీ ఇంతకాలం బాగా నడుస్తూ వచ్చినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు ఆర్టీసీ విభజించిన తర్వాత కూడా అనేక ప్రాంతాల్లో నష్టాల బాటలో పట్టింది. హైదరాబాద్ నగరంతో పోలీసు తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో దాదాపు 95 డిపోల వరకు కూడా నష్టాల్లో ఉన్నట్టుగా ఆర్టీసీ అధికారులు గుర్తించారు. అంతర్గత సామర్థ్యం మెరుగుపరచుకోకపోవడం, ఉద్యోగులు మరింత చిత్తశుద్ధిగా పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి వారు సూచించనున్నారు. మరోవైపు ఆర్టీసీ సంబంధించిన ఆస్తుల విభజన ఇంకా పూర్తి కాలేదు. శిలాపతి 2 రాష్ట్రాలకు అటు ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు వాళ్ళు కీలకమైన ఆస్తులకు సంబంధించిన విషయం ఇంకా దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువగా మరిన్ని సౌకర్యాలతో ముందుకు తీసుకెళ్లడం కోసం లాభాల బాటిని పట్టించే విధంగా వారికి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఈశ్వర్, రైట్, థ్యాంక్ యూ స్వామి.